ప్రజా జీవనానికి హాని కలిగించే చైనా మాంజా వినియోగం నిషేధమని, ఎవరూ విక్రయించిన వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పట్టణంలోని చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాతం మోపారు. ఇక ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దాదాపు 50,000 విలువ చేసే చైనా మాంజాను డీఎస్పీ నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒకరిపై 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసు నమోదు చేశారు. నిషేధించిన చైనా మాంజాను అమ్మిన వారిపై కేసులు తప్పవని ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. మాంజా వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. చైనా మాంజాను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్లతో కలిసి పలు దుకాణాలలో దాడులు నిర్వహించామని తెలిపారు. అశోక్ రోడ్ల గల లక్ష్మీ సీజనల్ షాప్ ఓనర్ శ్రీనివాస్ వద్ద దాదాపు 50,000 విలువ చేసే నిషేధిత చైనా మాంజా లభ్యమైనట్లు వెల్లడించారు. 1 టౌన్ 2 టౌన్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది. అశోక్ రోడ్లోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మాంజాను లోపల దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 50,000 రూపాయల విలువ గల పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను చరకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము ఈ కైట్స్, ఈ దారాలు, థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు. చైనా మాంజాను గవర్నమెంట్ నిషేధించింది. చైనా మాంజా అమ్మినా దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం. దయచేసి ఎవరు ఏ షాప్ వాళ్ళు కూడా చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 125 BNS అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మడం నేరం. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు అనవసరంగా కేసులో ఇరుకోవద్దు. చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా మూలంగా ఎంతోమంది ప్రజలు, తర్వాత బర్డ్స్, జంతువులు కూడా అది చైనా మాంజా దారం కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకొని గాయాలు పాలవుతున్నారు. కొన్ని ప్లేస్లలో బైక్లపై వెళ్ళేవారు చైనా మాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మెడ దగ్గర, కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా గట్టిగా ఉంటుంది, అది తెగదు. మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తెగిపోతుంది. కాబట్టి చైనా మాంజాకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాన్ని అమ్ముతే చట్టరీత్యా నేరం. వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది.